వ్యూవర్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం ఎక్కడ చూసినా, ఏ మాట విన్నా, ఎవరి నోట విన్నా పాక్ భారత్ మధ్య జరిగిన యుద్ధం మాత్రమే వినిపిస్తుంది. ఇంతమంది మిసైల్స్, ఇంతమంది చనిపోయారు అన్న వార్త వినడం ప్రతి ఒక్కరి హృదయాన్ని కదిలిచివేస్తుంది, అవునా? అయితే ఇప్పుడు యుద్ధానికి ఎన్నో మిసైల్స్ అని, అణుబాంబులని ఎన్నో వాడుతున్నారు. ఆయుధాలు లేకుండా యుద్ధమే లేదు అంటున్నారు. కానీ ఒకప్పుడు ఆయుధాలు లేకుండా యుద్ధాలు చేశారు. అవేంటి ఇప్పుడు మనం చూద్దాం. ప్రస్తుతం ఒక దేశం మరొక దేశంతో యుద్ధం చేయాలన్నా, ఒక వ్యక్తి మరొక వ్యక్తిపై దాడి చేయాలన్నా ఆయుధాలు తప్పనిసరిగా ఉపయోగిస్తున్నారు. అయితే మహాభారత కాలంలో కత్తులు, కర్రలు, తుపాకీలు వంటి ఎలాంటి ఆయుధాలు లేకుండానే 5 యుద్ధాలు జరిగాయి. అసలు ఆ విషయం మీకు తెలుసా? నిజమైన బలం హింస లేకుండానే వస్తుందని జ్ఞానం, ఓర్పు, సంకల్పంతో జరిగిన 5 మహాభారత యుద్ధాలు మనకు తెలియజేస్తున్నాయి. అవేంటో ఇప్పుడు మీకు ఈ వీడియోలో తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం. జ్ఞాన యుద్ధం. మహాభారతంలోని ముఖ్యమైన పాత్రల్లో విదురుడు ఒకరు. విదురుడు తన జీవితాంతం నీతిగానే బతికాడు. విదురుడు కత్తులు చేసే గాయాల కంటే మాటలు చేసే గాయాలే ఎక్కువని నమ్మినవాడు. అందుకే ఆయన ఎప్పుడూ తన వాక్చాతుర్యంతో, వివేకంతోనే యుద్ధాలు చేసేవాడు. విదురుడు అందించిన ప్రతి సలహా కురువంశం పతనం అవ్వకుండా ఆపడానికి చేసిన ఒక సైద్ధాంతిక యుద్ధం. ధృతరాష్ట్రుడు అంధకారంలో కొట్టుమిట్టాడుతుంటే విదురుడు అతడికి దిక్చూసిలో నిలబడ్డాడు. ఆ సమయంలో హస్తినాపురానికి మంత్రి అయిన విదురుడు దుర్యోధనుడి దుర్మార్గపు ఆలోచనలు ముందే పసిగట్టి హెచ్చరించాడు. ధర్మాన్ని కాపాడడానికి అతడు చేసిన ప్రతి ప్రయత్నం దురాశ, అహంకారంతో నిండిన శత్రువులపై నిశ్శబ్దంగా సాగిన భీకర పోరాటం. విదురుడి కథ దుర్మార్గంపై ధర్మం సాధించే నిశ్శబ్ద పోరాటానికి ఒక ఉదాహరణగా తెలుస్తుంది. నిజమే కదా? నెక్స్ట్, సహన యుద్ధం. మహాభారతం మొత్తంలో హస్తినాపురి రాజసభ ప్రాంగణంలో జరిగిన పాచికల ఆట చాలా ముఖ్యమైన ఘట్టం. ఈ పాచికల ఆటలోనే కౌరవులు గెలుస్తారు, పాండవులు ఓడిపోయి వనవాసానికి వెళ్తారు. ధర్మరాజు తన సహనాన్ని, ధర్మానికి కట్టుబడి ఉండే గుణానికి అత్యధిక కఠినతరమైన పరీక్షకు నిలబెట్టాడు. మోసం జరుగుతున్నా, అవమానాలు పెనుభూతంలో వెంటాడినా, అడుగడుగునా నష్టం అతడిని కుంగదీసిన పాండవుల్లో పెద్దవాడైన ధర్మరాజు ఆగ్రహంతో ఊగిపోలేదు. బలవంతంగా ప్రతీకారం కూడా తీర్చుకోలేదు. ప్రతి అవమానాన్ని ఒక లోతైన నిశ్శబ్దంతో స్వీకరించాడు. అతని మౌనమే ఒక యుద్ధమైంది. అది స్వీయ నియంత్రణకు ప్రతిరూపం. క్షణికావేశాలకు లొంగకుండా, ధర్మాన్ని విడవకుండా నిలబడిన ధర్మరాజు సంయమనం నిజంగా అద్భుతమనే చెప్పాలి. నిజమైన యోధుడు ముందుగా తనలోని బలహీనతను, తొందరపాటుని జయించాలనే విషయాన్ని ఈ నిశ్శబ్ద పోరాటం మనకు తెలియచేస్తుంది. నిజమే కదా? కురుక్షేత్ర యుద్ధం ముంగిట నిలిచిన వేళ శ్రీకృష్ణుడు దుర్యోధనుడికి ఒక అద్భుతమైన అవకాశం ఇచ్చాడు. ఒకవైపు మహాసైన్యం, నారాయణీ సేన, మరొక వైపు కేవలం కృష్ణుడు మాత్రమే ఒంటరిగా, నిరాయుధుడిగా, ఎలాంటి కదలిక లేని సాక్షిగా నిలబడ్డాడు. అయితే అహంకారంతో కళ్ళు మూసుకుపోయిన దుర్యోధనుడు సంఖ్యాబలం, కండబలంపై గుడ్డి నమ్మకంతో మహాసైన్యాన్ని ఎంచుకున్నాడు. కానీ అర్జునుడు వివేకంతో కృష్ణుడిని ఎంచుకున్నాడు. నిశ్శబ్ద ఎంపిక కేవలం ఒక నిర్ణయం, కేవలం ఒక ఎంపిక మాత్రమే కాదు. అది శక్తిపై ధర్మం సాధించే విజయానికి నాంది. ధర్మం నిజమైన బలం గుంపుతో కాదు, నిస్వార్థమైన సత్యంలో ఉంటుందని ఇది మనకు తెలియజేస్తుంది. కృష్ణుడు తోడుంటే ధర్మం తప్పక గెలుస్తుందని అర్జునుడి విశ్వాసం ఆనాడే యుద్ధ ఫలితాన్ని తేల్చేసింది. ఇంకొకటి, వినయ యుద్ధం. మహాభారతంలోని ముఖ్యమైన పాత్రల్లో భీష్ముడు ఒకరు. సింహాసనం పదిలంగా ఉండాలని, రాజ్యం కలకాలం నిలవాలని, జీవితాంతం బ్రహ్మచారిగా ఉంటానని భీష్ముడు ప్రతిజ్ఞ చేశాడు. భీష్ముడి ప్రతిజ్ఞ కేవలం మాటలు కాదు, అది తనలోని కోరికలకు, ఆశలకు వ్యతిరేకంగా ఆయన చేసిన నిరంతర యుద్ధం. ఇక్కడ ఆయన వాడిన ఆయుధం నిగ్రహం మాత్రమే. నిజమైన యోధులు యుద్ధ రంగంలోనే పోరాడతారని, కొన్నిసార్లు తమ అంతరంగంతోనూ యుద్ధం చేస్తారని భీష్ముడి పాత్ర తెలియచేస్తుంది. తన న్యాయమైన కోరికలను, తన సొంత ఆశయాలను త్యాగం చేసి బాధ్యతను ఎంచుకున్నాడు భీష్ముడు. ఇది కురు సామ్రాజ్యానికి బలమైన పునాది వేసింది. మరలా ఇంకొకటి చూస్తే ధర్మయుద్ధం. పాచికల ఆటలో పాండవులు తమ భార్య ద్రౌపదిని పణంగా పెట్టి ఓడిపోతారు.
దీంతో ఆమెను జుట్టు పట్టుకొని సభకు ఈడ్చుకొచ్చి కౌరవులు రాక్షసానందం పొందుతారు. ద్రౌపది చాలా అవమానానికి గురవుతుంది. అయితే అప్పుడు ద్రౌపది ఎదురు తిరిగి పోరాడలేదు. సభలో ఉన్న పెద్దలను, రాజులను తన పదునైన మాటలతో నిర్భయంగా ప్రశ్నించింది. తన మాటలని ఆయుధంగా వాడింది. ఆమె ప్రశ్నించిన తీరు, ఆమె చూపిన ధైర్యం ఆనాటి బలవంతులందరికంటే ఆమెను ఉన్నతంగా నిలబెట్టారు. అవమానంతో రగిలిన ఆమెలోని న్యాయకాంక్షి చివరికి కురుక్షేత్రంలో ధర్మం కోసం జరిగే ఒక మహా సంగ్రామానికి అగ్గిరాజేసింది. ద్రౌపది లేవనెత్తిన ఒక్కో ప్రశ్న ఒక్కో నిప్పురవ్వలా మారి కురు వంశాన్నే దహించే మహాజ్వాలగా మారింది. ఆమె నిశ్శబ్దంగా చేసిన ఆ ధర్మ పోరాటం చరిత్రలో నిలిచిపోయింది. అలాంటి తీరే ఇప్పుడు మనం చూస్తున్న స్థితి కూడా. ఎందుకంటే తన భర్తని కళ్ళ ముందే చంపి ఎవరికి చెప్పుకుంటావో, దిక్కున్న చోట చెప్పుకో అని చెప్పినప్పుడు ఆ స్త్రీ ఓడిపోలేదు. నాకు ఒక ధైర్యం ఉంది అని చెప్పి నేను చెప్పుకుంటాను అంది. అలాగే స్త్రీ చరిత్ర ఇక్కడ మరలా మోదీ ప్రభుత్వంలో చూపించారు. ఆడవారితో సింధూరం ఆపరేషన్ అని చెప్పి సాగించి అలానే ఆ ధీటుగా ప్రతి ఒక్కరిని కదిలించేలా, ఆలోచింపేలా చేసింది ఈ యుద్ధం.